అబద్ధాలు అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే బొల్ల బ్రహ్మనాయుడికి వాస్తవాలు కనిపించకపోవడంలో వింతేమీ లేదని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ వినుకొండ సీనియర్ నాయకుడు మక్కెన మల్లికార్జునరావు. విద్యుత్ ఛార్జీలు పెంచింది, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, రౌడీయిజం చేసిందెవరో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపు పేరిట మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రెస్ మీట్ కు కౌంటర్ గా ఈరోజు వినుకొండలో మక్కెన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాళ్ళు చెబుతున్నట్లు వినుకొండలో శాంతి భద్రతలు లేకుంటే బొల్ల వినుకొండలో అడుగు పెట్టగలిగేవారా, నిరసన దీక్షలు చేసుకోగలిగేవారా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32,000 కోట్ల భారం మోపిన విషయం మర్చిపోతే ఎలా అని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఛార్జీల పెంపుపైన అప్పుడే నిర్ణయం తీసుకొని ఎన్నికల కారణంగా వాయిదా వేసి ఓడిపోయాక ధర్నాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రౌడీ షీటర్లు రౌడీలకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ అధికారులను కొట్టిన వారిని ప్రేరేపిస్తూ ఉంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు తప్పు చేస్తే వారిని ఖచ్చితంగా శిక్షించేటటువంటి పరిస్థితులు ఆయన ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ రోజున వినుకొండ నియోజకవర్గంలో ఎక్కడా దౌర్జన్యం లేరు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఎక్కడన్నా లోటుపాటు ఉంటే తప్పనిసరిగా మీరు తెలియజేయండి. వాటిని సరిదిద్దుకున్న క్రమంలో మేము ఉంటాం. బాధ్యతగా ఇక్కడ పనిచేస్తున్నాం. చీఫ్ విప్గా ఆయన ఉన్నారు, ఎక్స్ ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాం, మా పార్టీ ఉంది, అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ సరే ఎంతసేపు ఉన్నా వ్యంగ్యంగా మాట్లాడటం, ఇంకపోతేనేమో ఇప్పుడు ఏదన్నా ఉన్నట్టు ఈ ప్రభుత్వం పనిచేయడం లేదు, ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు పెరిగినాయి, మేమేదో వ్యాపారాలు మూసుకొని పోతున్నాం. ఎక్కడ మూసుకొని పోయినామంటే 6 నెలలైంది. ఎవరన్నా నీ ఫ్యాక్టరీ జోలు వచ్చారా? ఏ ప్రభుత్వ అధికారులు వచ్చారు? ఏ టీడీపీ కార్యకర్తలు వచ్చారు? అక్కడ బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటే సబ్సిడీలు తీసుకుంటే మళ్ళా నువ్వే బోట్లు కూడా తీసుకొని నువ్వేరే సార్ తరలించుకొని పోయే క్రమంలో ఈ నిందలు ఈ ప్రభుత్వం మీద, ఈ చీఫ్ విప్ గారి మీద, తెలుగుదేశం మీద ఇటువైందంటే బ్రహ్మనాయుడు గారు ఎవరు వచ్చారండి? నీకుంది ఒకే ఒక వ్యాపారం ఈ నియోజకవర్గంలో, వల్లభా డైరీ. అంతకు తప్ప నీకు వ్యాపారం మిగతా రియల్ ఎస్టేటు, భూములు కొనుక్కోవటం, భూములు బెదిరించడం, భూములు ఆక్రమించుకోవటం, ఇవి నువ్వు చేసింది. ఎక్కడ నీ భూములతో ఈ రోజుకి ఎవరు రాలేదే? నువ్వు ఆక్రమించుకున్నటువంటి వీస నరసింహారెడ్డి గారి భూములు ఎవరన్నా వచ్చి గుడిసలేశారు టీడీపీ వాళ్ళు? లేకపోతే నువ్వు బెదిరించి తీసుకున్నటువంటి చీటిలపాలెం రోడ్లు ఏమన్నా 100 ఎకరాల్లో ఎవరన్నా వచ్చి గుడిసలేశారా? లేకపోతే జగనన్న కాలనీ పక్కన ఉన్నటువంటి చల్లపల్లెల దగ్గర నువ్వు బెదిరించి ఆక్రమించుకున్నటువంటి దాంట్లో ఎవరన్నా వచ్చి ఎక్కడన్నా ఆక్యుపై చేశారా? ఎవరు నీ చూడరాలా, నీ భూములు చూడరాలా, నీ ఫ్యాక్టరీ చూడరాలా. నువ్వే దీన్ని ముందుగా భయభ్రాంతులు చేసి నీ వ్యాపారాన్ని ఇంకోసారికి తరలించుకునేదానికి ఈ విధంగా నిందలేసి ఈ ప్రభుత్వం మీద, ఈ చీఫ్ విప్ మీద నిందలేయటం అనేది దుర్మార్గం. ఇది దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. చెప్పు స్పష్టంగా, ఏ అధికారులు వచ్చి నీ మీద దాడులు చేశారు? ఏ తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి నీ మీద దాడులు చేశారు? ఈ అవాస్తవాల్ని మార్చి పొద్దుగూకులు అబద్ధాలు చెబుతూ రాక వచ్చావు, వచ్చినటువంటి దాన్ని ధర్నా మీద చేసుకొని పో. ఎవరు వద్దన్నారు? ఎవరన్నా వచ్చారా? అసలు నువ్వు ధర్నా చేయనిచ్చినావు ఇదివరకు? నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం చీఫ్ జీవి ఆంజనేయులు అనుకుంటే నువ్వు ధర్నా చేసేవాడు. నర్సాపేట చిరుకుడు కూడా వచ్చేవాడు. నర్సాపేట ఇంట్లోనే లోపలేసి అక్కడే పోలీసులు కాపలా ఉండేవాడు. నువ్వు చేసిన లాగైతే నువ్వు ఏ రోజన్నా ఆంజనేయులు ధర్నా చేయనిచ్చినవా? టీడీపీ వాళ్ళు రైతులకు ధర్నా చేయాలని రోడ్డు మీదకి వస్తే వాళ్ళ తలకాయ బాలం ఉంటుంది దగ్గరుండి. మరి నిన్న ఎంత స్వేచ్ఛాపూరిత వాతావరణం ఉంటే మీరు కానీ మీ కార్యకర్తలు కానీ బ్రహ్మాండంగా ప్రదర్శనకి వెళ్ళి ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ దగ్గర బ్రహ్మాండంగా ధర్నా చేసుకున్నారు. మీ జోరు ఎవరు రాలేదే? పోలీస్ స్టేషన్లో ఒక ముద్దాయి ఉంటే, దుర్మార్గులైనటువంటి ప్రభుత్వ అధికారిని కొట్టినటువంటి వ్యక్తి అక్కడ ఉంటే నువ్వు 50 మంది చూసుకో దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ మీద పోయారు. ఎవరు నేను అనలేదే? అదే నువ్వు అయినట్టయితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ మీద పోయినాన్ని కూడా కేసు కట్టించేవాడు. ఇంకొకసారి పునరావృతం కాకుండా నువ్వు పోలీస్ స్టేషన్లకి, రౌడీ స్టేషన్లకు, రౌడీలకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ అధికారులని కొట్టినటువంటి వారికి నువ్వు ప్రేరేపిస్తే మాత్రం ఇక్కడ ఊరుకుంటే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం చక్కగా పాలన చేస్తుంది. నువ్వేదో చెప్తున్నావు కదా, ఏదో దాని గురించి ఇదిగో మా పేట గారు కూడా ఉన్నారు. ఘాట్ రోడ్డు బ్రహ్మాండంగా సంతోషం అయ్యా. ఘాట్ రోడ్డుకి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ అధికారులతో చీఫ్ జీవి ఆంజనేయులు నా సమక్షంలోనే మాట్లాడడం జరిగింది. 2 కోట్ల రూపాయలు
నిధులు తీసుకురావడం జరిగింది. ఇది ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సీఎం గారు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ గుడి నిర్మాణానికి 2 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. ఇది వాస్తవాలు తెలుసుకోకుండా చేస్తే మంచిదండి, తప్పనిసరిగా చేస్తాం. ఈ ప్రభుత్వంలో గుడి నిర్మాణం పూర్తయింది, ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయింది, ఎన్ఎస్పి కాలంలో చేపట్టే అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాం, చిట్కో ఇళ్ళు ఇస్తాం, హౌసింగ్ ఇస్తాం. ఇవన్నీ కూడా పారదర్శకంగా గౌరవ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేస్తాము. మీరైతే ప్రతిపక్ష బాధ్యతగా ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఉండి ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురండి. అదేవిధంగా ప్రభుత్వ పాలకుల దృష్టికి తీసుకురావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం తప్ప ఈ విధంగా అబద్ధాలు ఆడి సానుభూతి పొందాలని చూడటం మాత్రం ఇది పద్ధతి కాదండి. ప్రజలు చాలా విఘ్నులు. నువ్వేదైతే జబ్బలు తెలుసుకున్నావు, నేను 25,000 గెలిచి 25,000 గెలిచానని, అదే ప్రజలు నిన్ను 30,000తో ఓడించారు. ఇది తెలుసుకో. నిన్ను 30,000తో ఓడించిన సంగతిని కూడా నువ్వు గుర్తించుకుంటే నువ్వు చేసిన పొరపాట్లు, నువ్వు చేసిన ఇబ్బందులు, నువ్వు పెట్టినటువంటి కష్ట నష్టాలు, నువ్వు దోచుకున్నటువంటి దుర్మార్గాలు ఇవన్నీ గుర్తుకొచ్చి కాబట్టి 30,000తో నిన్ను ఓడించారు. నువ్వు అది గుర్తుంచుకో.